Hello everyone, this is Rupa and welcome back to my channel. So ఇది నా థర్డ్ ఎపిసోడ్ వినాయక చవితి సిరీస్లో. సో ముందు 2 ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే డెఫినెట్లీ వాచ్ చేయండి. ఫస్ట్ అయితే ఒక మంచి స్వీట్తో మన వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఈరోజు నేను మీ అందరికీ శనగపప్పు పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ 2 కప్పుల శనగపప్పుని తీసుకుంటున్నాను. సో ఈ శనగపప్పుని బాగా తరోగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్ చేయాలి ప్రెషర్ కుక్కర్లో. సో నేనైతే ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేశాను. అండ్ ఆ పప్పు అనేది చాలా స్మూత్గా అనేది అలాగా అవ్వకూడదు. మనం పప్పు చేస్తాం చూడండి, ఆ టైప్లో అవ్వకూడదు, కొంచెం బరకగా అయితే చాలు. సో ఈలోపు నేను ఎన్ని కప్పుల శనగపప్పు తీసుకుంటున్నానో అన్ని కప్పుల బెల్లం నేను తురిమి పెట్టుకుంటున్నాను అనమాట. సో చూడండి, ఇక్కడ అంత స్మూత్గా లేకుండా బరక వస్తుంది కదా, సో ఆ టైప్లో శనగపప్పు ఉడికితే చాలు. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాన్లోకి అది షిఫ్ట్ చేసేసుకొని ఇక్కడ తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అందులోకి నేను షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. సో అన్ని మొత్తం ఆ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బెల్లం బాగా కరిగినప్పుడు ఒక 1/2 కప్ ఆఫ్ మిల్క్ని అందులో పోసుకోవాలి. ఆల్రెడీ ముందు బాయిల్ చేస్తాం కదా మిల్క్ని, ఆ మిల్క్ వాడాలన్నమాట. సో ఈ మిక్స్చర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత కొంతమంది అయితే బీట్ పిండి వాడతారట, కానీ నేను ఇక్కడ రవ్వ వాడుతున్నాను. సో సూజీ రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ అని, అది ఒక 1/4 కప్ని అందులో వేస్తున్నాను. సో ఈ బెల్లము పాలు అంతా బాగా మిక్స్ అయ్యాక తర్వాత ప్రాసెస్ ఇది. సో ఉండలు లేకుండా నీట్గా దాన్ని బాగా కలుపుకోవాలి. అండ్ లాస్ట్లో మంచి నెయ్యి వేసుకోవాలి. అండ్ దాని తర్వాత అందరికీ తెలిసిందే, ప్రతి స్వీట్లో మనము ఇలా డ్రై ఫ్రూట్స్ వేస్తాం కదా. సో అంత చక్కగా ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ అంతా వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నాకు ఇష్టమైన స్వీట్ శనగపప్పు పాయసం రెడీ. సో ఎవరన్నా ఫస్ట్ టైం కనుక వింటుంటే ఈ ప్రాసెస్ తెలియకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సరే, ఒక డిఐవై చేశాను. ఆ డిఐవై ఏంటి అనేది చూసే లోపు కొన్ని మెమరీస్ని మీతో షేర్ చేసుకుంటా అనమాట. సో ఈ డెకరేషన్ నేను 2019లో హైదరాబాద్లో చేశాను. సో థీమ్ అంటే పర్టికులర్గా ఏం అనుకోలేదు. మా ఇంట్లో కొన్ని ఎక్కువ మొక్కలు ఉండేవి, ఆర్టిఫిషియల్ కానివ్వండి, న్యాచురల్వి కానివ్వండి. సో ఇంట్లో గణపతుల విగ్రహాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో అవన్నీ యూజ్ చేసి, మొక్కల్ని యూజ్ చేసి ఒక గ్రీన్ గణేష టైప్ థీమ్లో ఇలా డెకర్ చేశాను. సో మీ ఇంట్లో కూడా ఇలాంటి విగ్రహాలు ఉండడము, లేకపోతే ఎక్కువ మొక్కలు ఉంటే కనుక ఇలాగ ట్రై చేయొచ్చు. మొక్కల మధ్యలో వినాయకుడు, సో పర్టికులర్గా బ్యాక్ డ్రాప్ ఇవన్నీ అక్కర్లేదు ఇలా ఉన్నప్పుడు. సో అంత గ్రీనిష్గా చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో అలా ట్రై చేయండి, చూడండి ఎంత బాగుందో. అండ్ ఇదొచ్చేసి 2020 నేను సిడ్నీకి వచ్చాక ఫస్ట్ ఫెస్టివల్ అనమాట, వినాయక చవితి. సో దానికోసమని ఇంకా నేను వినాయకుడిని తయారు చేస్తున్నాను టెర్రకోట క్లే యూజ్ చేసి. సో ఎప్పుడైనా వినాయకుడిని తయారు చేసేటప్పుడు ఆ క్లేని మనము ఫస్ట్ డివైడ్ చేసి పెట్టుకోవాలి. డివైడ్ చేసుకుని అంటే ఇది అంత పర్ఫెక్ట్గా అయితే కాదు, నేను ఎలా చేస్తున్నాను అనేది నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే క్లేని డివైడ్ చేసి పెట్టేసుకుంటాను. పెద్ద పార్ట్ని ఆయన బాడీలుగా, అండ్ ఒక 2 పార్ట్స్ని ఆయన లెగ్స్గా, అండ్ రిమైనింగ్ 2 వచ్చేసి ఆయన హ్యాండ్స్, అండ్ ఒక చిన్న బాల్ టైప్ పార్ట్ని ఆయన ఫేస్గా వాడతా అనమాట. ఇంకా అంతే, ఒక బాడీని పెట్టేసుకొని కింద లెగ్స్ పెట్టేసుకుంటాను ఫస్ట్. దాని తర్వాత ఫేస్ని పెట్టుకుంటా, నెక్స్ట్ తొండం అండ్ ఇయర్స్, తర్వాత డీటెయిలింగ్ చేసుకుంటాను. అండ్ ఫైనల్లీ ఏమన్నా కలర్స్ మీకు వేయాలనిపిస్తే వేసేయచ్చు. యూజువల్లీ పసుపు కుంకుమతో పెట్టేసిన చాలా అందంగా ఉంటాడనమాట. అండ్ లాస్ట్ ఇయర్ డెకర్ ఇది. సరే, ఇంకా మన డిఐవైలోకి వచ్చేద్దాం. ఇవాళ మీకు ఒక మంచి యూస్ఫుల్ డిఐవై, లాస్ట్ మినిట్ డిఐవై చూపించబోతున్నాను. ప్లాస్టిక్ స్పూన్స్తో ఒక లోటస్ ఫ్లవర్ని తయారు చేసుకుందాం. దానికి మనకి ముందుగా కావాల్సినవి ప్లాస్టిక్ స్పూన్స్ అండ్ ఆల్సో ఆర్క్లిక్ కలర్స్. సో ఇక్కడ నాకు పింక్ కలర్ అండ్ ఆల్సో వైట్ అండ్ గ్రీన్, ఈ 3 కలర్స్ అయితే కావాలి.
ఇదైతే చాలా ఫన్‌గా మంచిగా భార్గవ్ అయితే బాగా హెల్ప్ చేస్తూ చేశాడు. ఇది ఒక యాక్టివిటీ లాగా అనుకున్నాడు. అండ్ మేము ఇద్దరం కలిసి ఇలాగ స్పూన్స్‌కి మొత్తం పెయింట్ ఏసి పెట్టేసాము. అండ్ తర్వాత కట్టర్‌తో దాన్ని నేను కట్ చేసేసుకున్నాను పెటల్స్ లాగా. సో ఇవన్నీ ఇప్పుడు ఒక సర్క్యులర్ కార్డ్‌బోర్డ్‌కి కానీ, ఒక సర్క్యులర్ క్యాప్స్‌కి కానీ స్టిక్ చేసుకోవాలి. సో నా దగ్గర ఇలాంటి లిడ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఉన్నాయి. సో దానికి నేను డైరెక్ట్గా ఇవి పెట్టేస్తున్నాను. సో కాకపోతే మధ్యలో ఏదైనా లోటస్ ఫ్లవర్కి మధ్యలో ఎల్లోయిష్లా ఉంటుంది. సో దానికోసం నేను ఆల్రెడీ ఒక పాత ఫ్లవర్స్ ఇంట్లో ఉంటే దాన్ని యూజ్ చేస్తున్నాను. సో దాని సర్క్యులర్ షేప్లో ఇంక నేను 1 by 1 అనేది పెట్టుకుంటూ వెళ్తున్నాను. సో ఇది ఒక ఫస్ట్ లేయర్ కింద. అండ్ తర్వాత సెకండ్ లేయర్ దాని వెనకాల స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత లీవ్స్ అనమాట లాస్ట్ లేయర్. అంతా అయ్యాక టాప్ లేయర్ చేశాను, కొంచెం మూసుకున్నట్టు పెటల్స్, రెక్కలు కొంచెం మూసుకొని ఉన్నట్టు. సో పెటల్స్ నేను ఫస్ట్ లేయర్ని లాస్ట్లో చేసేసాను అనమాట. సో మీరు కావాలంటే ఫస్ట్ చేసేసుకొని మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చూసారా, చాలా నీట్గా అయితే వచ్చాయి. అండ్ దాని తర్వాత జనరలీ లోటస్ ఫ్లవర్ అంటే మొత్తం పింక్లో అయితే ఉండదు. సో వైటిష్ అండ్ పింకిష్ షేడ్స్ ఉంటాయి. సో ఆ షేడ్స్ ఇవ్వడానికి నేను లాస్ట్లో కొంచెము స్ట్రోక్స్ ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు ఆ లోటస్ ఫ్లవర్ ఎక్కడ పెట్టాలి, వినాయకుడికి అటు ఇటు పెట్టాలని నా ప్లాన్, నాకున్న ఐడియా. కాకపోతే ఒక మంచి స్టాండ్ లాగా చేయాలని చెప్పి ఇది ఒక గ్లాస్ బాటిల్ని తీసుకొని దాన్ని ఇలాగా డెకరేట్ చేసేసుకున్నాను. దాని మీద లోటస్ ఫ్లవర్ పెట్టేశాను అనమాట. సో చక్కగా మంచిగా అటు ఇటు పెట్టుకోవచ్చు అండ్ మధ్యలో వినాయకుడిని పెట్టేయచ్చు. అండ్ ఆల్సో నా ఫస్ట్ ఎపిసోడ్లో బనానా ట్రీస్ చేశాను కదా, ఆ ట్రీస్ని కూడా అటు ఇటు పెట్టేసుకుంటే ఇంకా మంచి లుక్ వచ్చేస్తుంది. సో నా ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే డెఫినెట్లీ వాచ్ చేయండి. అంటే సెకండ్ ఎపిసోడ్ చూడొద్దని కాదు, సెకండ్ ఎపిసోడ్ చూడండి, నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి, నా అన్ని వీడియోస్ చూడండి. డెఫినెట్లీ యూ విల్ లవ్ ఆల్ మై DIYs. అన్ని మంచి DIYs చేస్తుంటాను, మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.